నేను కుప్ప కామేశ్వరమ్మ కూతురున్నాను. మా అమ్మ నిన్న ల్యాండ్ పొలం మీద లీజ్కి ఇస్తానని చెప్పి ఆయన్ని తీసుకొని దంపూర్కి వెళ్ళి దంపూర్ గ్రామంలో ఒక ఆవుని కలిసి లీజ్కి ఇస్తానని ఆయన్ని తీసుకెళ్ళి పొలం దంపూర్ గ్రామంలో ఉన్న మా 2 ఎకరాల పొలంలోకి తీసుకెళ్తే అక్కడ చూపిస్తూ ఉండగా ఆ మస్తానయ్య వాళ్ళ భార్య వాళ్ళ కోడళ్ళు వాళ్ళందరూ వచ్చి మా అమ్మని దారుణంగా కొట్టి నేను చంపేస్తానని చెప్పి గుద్ది బ్లడ్ వచ్చేదాకా నోట్లో నుంచి బ్లడ్ రక్తం వచ్చేలాగా వచ్చి మురికి కూడా వచ్చేలాగా వచ్చి చంపేసి మళ్ళీ ఏం తెలియనట్టుగా మళ్ళీ లాక్కొచ్చి ఆ పక్కన ఇంకో దగ్గర పడేసి వేరే పొలాల్లో వెళ్ళిపోయారు. అది తెలిసి వెళ్ళిపోయినా కూడా ఇప్పుడు అక్కడ లాస్ట్కి మేము కంప్లైంట్ ఇచ్చి అన్నీ చేసినా కూడా అసలు ఏం లేదు, జస్ట్ వాగ్వాదం జరిగింది, అక్కడ ఇలాంటి ఏం జరగలేదని చెప్పి అట్లాగా నిరూపించి వాళ్ళు చెప్తున్నారు. అసలు విషయం దాచిపెట్టేసి ఇది చాలా దారుణం అండి. దయచేసి మాకు న్యాయం చేయండి. వాళ్ళు అలా చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోండి. దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి. వాళ్ళ మీద చాలాసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఆ పొలం మాది 2 ఎకరాలు. సారు ఎంఆర్ఓ సారు ఎస్ఐ సార్ వాళ్ళు అందరూ వచ్చి మాకు సర్వే చేసి వచ్చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు బలవంతంగా మా పొలంలోకి మమ్మల్ని రానికుండా కొట్టడానికి వస్తున్నారని చెప్పినా కూడా సార్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళకి భయం పెట్టలేదు. సార్ వాళ్ళు ఎఫ్ఐఆర్ రాసి కామ్గా అయిపోయారు. అదే వాళ్ళు ఆ రోజు భయం పెట్టుంటే ఈరోజు మళ్ళీ వచ్చి మా అమ్మని దారుణంగా అలాగా కొట్టి చంపేసినా కూడా ఇప్పటికి కూడా వాళ్ళు అసలు కొంచెం కూడా ఏం భయం లేకుండా మాకేం లేదన్నట్టుగా తిరుగుతున్నారు. వాళ్ళకి మాత్రం దయచేసి వాళ్ళ ఫ్యామిలీకి మాత్రం శిక్ష విధించాల్సిందిగా కోరుచున్నామండి. ఓకే. మా అమ్మ పేరు కుప్ప కామేశ్వరమ్మ. మా అమ్మ గంగపట్నం ఇందుగురుపేట మండలం. మా అమ్మ వయసు వచ్చి సుమారు 60 సంవత్సరాలు అట్లా ఉంటుంది. నిన్న ఉదయం వెళ్ళింది అక్కడికి విరవలూరుకి, అక్కడ దంపూర్ గ్రామంకి. నిన్న 9 గంటలకు బయలుదేరి అట్లా వెళ్ళింది ఇంటి దగ్గర నుంచి. మధ్యాహ్నంగా తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండి అక్కడ ఎవరో వాళ్ళు మోతాకిస్తారంటే మాట్లాడి 2 గంటలకి 3 గంటల టైంలో ల్యాండ్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు వచ్చి ఇలా చేశారు. మా అమ్మను కొట్టి గుద్ది బ్లడ్ నోట్లో నుంచి బ్లడ్ రక్తము నురుగు అన్నీ వచ్చాయంట. అన్నీ అక్కడికక్కడికి ఆమె చచ్చిపోయిన శవాన్ని కూడా వాళ్ళకి ఈడ్చుకోపోయి కనికరం లేకుండా ఇసురు కొట్టి హాస్పిటల్కి కూడా తీసుకోకుండా చంప అక్కడే వేసి అంబులెన్స్కి ఎప్పుడో ఆ విషయం జరిగితే మాకు 5 గంటలకు ఫోన్ చేసి చెప్పారు. అది కూడా అంబులెన్స్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. అట్లా చేశారండి. దయచేసి మాకు న్యాయం జరగాలని అధికారులను పోలీసులను కోరుచున్నామండి.